హరే కృష్ణ. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు 5000 సంవత్సరాల క్రిందట ఈ యొక్క భూమి మీద అవతరించినటువంటి రోజు. ఈరోజు భగవంతుడు ఆయన చాలా అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి వాతావరణం ఈ భూమి మీద ఉంది. అన్ని దిక్కులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. అరణ్యాలు పక్షుల యొక్క కిలకిల రావాలు మంగళకరంగా ఉన్నాయి. తర్వాత దేవతలందరూ కూడా హర్షధ్వానాలు వాళ్ళు వ్యక్తపరుస్తూ పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు అన్నమాట. ఒక అద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి వాతావరణంలో భగవంతుడు ఆ దేవదేవుడు అవతరించడం జరిగింది. అయితే మనందరికీ తెలిసినట్టుగానే దేవకీ వసుదేవుల యొక్క వివాహానంతరం అత్తగారింటికి ఎంతో వైభవంగా కంసుడు సాగనంపుతూ ఉన్న సమయంలో చెప్పింది, నీ యొక్క సోదరిని ఇంత వైభవంగా నువ్వు సాగనంపుతూ ఉన్నావు, ఆమెకు పుట్టబోయేటువంటి అష్టమ సంతానం నీ మృత్యు అని చెప్పడం జరిగింది. అభక్తునికి భక్తునికి మృత్యు అంటే ఎట్లుంటది అని. అభక్తుడైనటువంటి కంసుడు ఆ మృత్యువు అన్న మాట వినిన తక్షణమే చాలా కలత చెంది సోదరి అని కూడా చూడకుండా తన కరవాలాన్ని ఆమె గొంతు మీద పెట్టాడన్నమాట. అదే ప్రహ్లాదునికి కూడా మృత్యు అన్నటువంటి తెలిసింది. కానీ ప్రహ్లాదుడు ఏ రకమైన కించిత్తు భయం లేకుండా ఆయన భగవత్ నామాన్ని స్మరిస్తూ ఆ మృత్యువుని ఆహ్వానిస్తున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అప్పుడు వసుదేవుడు చెప్పాడు, నీ సోదరితో కాదు కదా ప్రాబ్లము, పుట్టబోయే వాళ్ళతో కదా ప్రాబ్లం. ఆమెను దేనికి చంపేయడం? ఆ సంతానం అష్టమ సంతానం వచ్చేంత వరకు వెయిట్ చేయి, అప్పుడు ఆ అష్టమ సంతానాన్ని నువ్వు వధించేయచ్చు అని చెప్పి అంటే వారిద్దరినీ కూడా చెరసాల్లో పెట్టడం జరిగింది. చాలామందికి సందేహం కలుగుతుంది. ఏమని అంటే, దేవకి పుట్టిన సంతానం అంతా కూడా కంసుడు వధిస్తాడు అని తెలిసి ఎందుకు ఆమె గర్భం దాల్చింది అని. ఆచార్యులు దానికి వివరణ ఏమిస్తారు అంటే, 8వ సంతానంగా ఆ దేవదేవుడు ఆమె గర్భంలో అవతరించబోతున్నాడని మిగిలిన 7 సంతానాన్ని కూడా ఆ భగవంతుని ఆహ్వానించడం కోసం 7 సంతానాన్ని కోల్పోవడానికి, ఆ దుఃఖాన్ని భరించడానికి అంత గొప్ప త్యాగం దేవకీదేవి చేసింది అని చెప్పి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. ఎవరికన్నా పుట్టిన బిడ్డ పోతాడు అంటే చాలా దుఃఖం. అటువంటిది వారు పోయినా కానీ భగవంతుడు రావడానికి ఆమె ఏర్పాట్లు చేయడం కోసం వాళ్ళని కోల్పోవడానికి కూడా సిద్ధమైంది. అది చాలా గొప్ప త్యాగం అని ఆచార్యులు చెప్తూ ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, మొదట సంతానం పుట్టినప్పుడే కంసుడు 8వ సంతానం కదా, వీడిని చంపేసి ఏం చేస్తాను, వద్దులే అన్నాడు. కానీ నారదుముని ఏం చేశాడంటే, ఏమో నీకు రహస్యం తెలిసిపోయిందని చెప్పి మొదటి పిల్లడిగానే పుట్టేస్తుంటే ఏం చేస్తావు నువ్వు అంటే దానికి కూడా కారణం ఉంది. కంసుడు తన యొక్క పూర్వజన్మలో కాలనేమి, ఆయన 6 పుత్రులు తండ్రి ద్వారానే మరణించాలని చెప్పి శాపాన్ని పొందారన్నమాట. సో అందువల్ల కాలనేమి కంసుడుగా పుట్టడము, తర్వాత దేవకీ గర్భంలో ఆ 6 పుత్రులు కూడా శాపగ్రస్తులైనటువంటి
వారు జనించడము జరిగిందనమాట. సో వారు 6 కూడా మరణించాలి కాబట్టి నారదముని అక్కడ ఆద్యం పోస్తున్నాడు అనమాట. సో 6 కంసుడు సంహరించేశాడు. బలరాముడు ఎవరు అంటే వాడు బలరాముడు. బృందావనం కూడా బలరాముని యొక్క రూపమేనంట. ఏంటి? బృందావనం బలరాముని యొక్క రూపమేనంట. ఆ బలరాముని రూపమైనటువంటి బృందావనంలో కృష్ణుడు లీలలు చేస్తాడనమాట. మరి 6 రాక్షసులు యొక్క గర్భాశయాన్ని కూడా కలుషితం చేస్తుంటారు కదా. అందుకని చెప్పి బలదేవుడు ఆ గర్భంలో ప్రవేశించి ఆ భగవంతుడు రాబోయేటువంటి ఆయన ఆ గర్భంలో ఉపస్థితుడు కాబోతున్నాడు కాబట్టి ఆ గర్భాన్ని పవిత్రం చేసి ఉంచాడంట బలదేవుడు. అయితే యోగమాయ యొక్క శక్తితోటి బలదేవుణ్ణి వసుదేవుని యొక్క భార్య రోహిణి ఈ కంసుని ఆగడాలకు భయపడి నందుని ఇంట బృందావనంలో ఉందన్నమాట. సో ఈ యొక్క బలదేవుణ్ణి ఆ యొక్క రోహిణి గర్భంలోకి మార్చేయడం జరిగింది. అప్పుడు దేవకికి 7వ సంతానం గర్భం. సో అప్పుడు మరి కృష్ణుడు ఎట్లా అవతరించాడు? మనలాగా కాదు. 9 మాసాలు నానా బాధలు పడి కపిల భగవానుడు చెప్తాడు తల్లితోటి ఆ గర్భంలో రకరకాలైనటువంటి బాధలు. ఒక వ్యక్తిని గోని సంచిలో తలక్రిందులుగా కట్టేసి మలము, మూత్రము, చీము, నెత్తురు ఇవన్నీ పెడితే ఎట్లుంటుంది? చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. అవునా? కొంతమంది ఊ అంటున్నారు, అంటే వినట్లేదు. అవునా అంటే ఓకే ఊ అనేస్తే సరిపోతుంది చెప్పి. సో మలము, మూత్రము, చీము, నెత్తురు గర్భాశయంలో ఉంటాయి. అటువంటి దుర్భరంగా భగవంతుడు అవతరించలేదు. ఆయన అవతరించడానికి ముందు శంకు చక్ర గదా పద్మాలతోటి దేవకికి దర్శనమిచ్చాడు. దేవకితో చెప్పాడంట, అమ్మా నేను ఎన్నో జన్మలుగా తపస్సులు చేసి కోరుకున్నావు, నీ పుత్రుడిగా నేను పుట్టాలా అని చెప్పి. ఆయనకు పుట్టుక లేదు, కానీ భక్తుల యొక్క కోరికను తీర్చడం కోసం పుడతాడనమాట. ఆయనకు పుట్టుక లేదు, కానీ భక్తుల యొక్క కోరిక. ఆమె ఏం కోరుకుంది అంటే వాత్సల్య రసాన్ని కోరుకుంది. ఆ దేవదేవుడే నా పుత్రుడుగా అవతరించాలా అని చెప్పి ఆ దేవకీదేవి కోరుకుంది. ఆమె ఎన్నో జన్మలు తపస్సు చేసింది. ఆమె యొక్క కోరికను తీర్చడానికి ఆ దేవదేవుడు ఆమె గర్భంలో అవతరించాడు. ఎందుకు శంకు చక్ర గదా పద్మాలతో నేను అవతరించాను అంటే, నువ్వేమన్నా భయపడతావేమో, నేను ఒక సామాన్యుడని భయపడతావేమో, నన్ను మామ కంసుడు చంపేస్తాడేమో నన్ను భయపడతాడేమో, మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం శంకు చక్ర గదా పద్మాలతో నేను అవతరించాను అన్నాడంట. అప్పుడు దేవకీ దేవనిందంట, నాయనా ఎందుకు ఈ పని చేశావు? నువ్వు శంకు చక్ర గదా పద్మాలతో అవతరిస్తే ఆ కంసుడి కన్ఫామ్ అయిపోయింది ఆయన్ని చంపడానికి నువ్వు పుట్టావని. నువ్వు మామూలుగా పుట్టుంటే వివాహులతోటి అప్పుడు సామాన్య పిల్లోడేమోనని చెప్పి కొంచెం క్షమించి వదిలేసి ఉండేవాడేమో కదా. ఇప్పుడు నువ్వు ఆయన శత్రువు నువ్వే అన్నట్టుగా తెలియపరిచేటట్టుగా శంకు చక్ర గదా పద్మాలతో అవతరించేశావే. ఇప్పుడు ఘోరం జరగబోతే సరేనమ్మా మీ ఇష్టం అంటే నేను ఇప్పుడు ద్విబాహులతో అవతరించాలా? సరే నీ కోరిక. మళ్ళా ఆ 4 చతుర్భుజాలు వదిలేసి మళ్ళా సహజ సుందరమైనటువంటి ద్విబాహువులతో ఉన్నటువంటి ఆ శ్యామసుందరుడు, బాల శ్యామసుందరుడు అవతరించాడు. మామూలుగానే చిన్నపిల్లలు పెరిగిన తర్వాత షేపులు మారుతాయి కాబట్టి ఒక రకంగా ఉంటారు. చిన్నప్పుడు అందరూ ముద్దుగానే ఉంటారు. మామూలు చిన్నపిల్లలే అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటే ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బాల ముకుందునిగా అవతరించాడంటే ఎంత సుందరంగా ఉండి ఉంటాడో, ఎంత సుందరంగా ఉండి ఉంటాడు. అద్భుతంగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు. వసుదేవునికి చెప్పాడు, మీరు నన్ను తీసుకుని వెళ్ళి యశోద గర్భంలో
యోగమాయ అవతరించి ఉంది, దుర్గాదేవి పుట్టిందామె. నన్ను తీసుకుని వెళ్ళి యశోదవడిలో పెట్టి ఆమె గర్భంలో పుట్టినటువంటి ఆ దుర్గా ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడికి తీసుకురండి అన్నాడు. యోగమాయని ఇక్కడికి తీసుకురమ్మన్నాడు. మరి వసుదేవుడు అన్నాడు, చేతులకు బేడీలు వేసేస్తున్నారు, ఈ ఖైదు మొత్తం కూడా పెద్ద పెద్ద తాళాలతో తాళాలు వేసేస్తున్నారు, మరి ఎట్లా నేను వెళ్ళాలా? బృందావనానికి గోకులానికి వెళ్ళాలంటే యమున దాటాలా, ఎట్లా వెళ్ళాలా? అప్పుడు ఆయన అడిగిన తక్షణమే సంఖ్యలన్నీ తొలగిపోయాయి, తాళాలు తొలగిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. భగవంతుడు ఏం చేయలేడు చెప్పండి. ఆయనకి అసాధ్యం అన్నటువంటిది ఏది ఉండదు అనమాట. ఎందుకు ఈ భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు సామాన్యమైనటువంటి మానవాతీతమైనటువంటి లీలలను ఎందుకు చేస్తాడు అంటే, మనం మామూలుగా లీలలు చేయకుండా ఉంటే ఆయన్ని భగవంతుడని గుర్తించలేం కదా. అందుకని మానవాతీతమైనటువంటి దివ్యమైనటువంటి లీలలు ఆ భగవంతుడు చేయడం జరుగుతుందన్నమాట. సో వసుదేవుడు ఆ కృష్ణుడిని తీసుకొని పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఆహార పదార్థాలు ఇచ్చేటువంటి ఒక బుట్ట ఒకటి ఉండిందంట. దాంట్లో కృష్ణుడిని పెట్టుకొని తీసుకొని పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఆ కృష్ణుని యొక్క రూప లావణ్యం, ఆ బాలకృష్ణుని యొక్క రూప లావణ్యం ఎంత అద్భుతంగా ఉంది అంటే, ఆకాశం నిండు మేఘాలు ఉన్నాయంట. ఇది వర్ష ఋతువు కదా, నిండుగా మేఘాలు ఉన్నాయంట. ఆ బాలకృష్ణుణ్ణి చూసి, ఆ అపురూప లావణ్యం, ఆ సౌందర్యం చూసి ఆ మేఘాలన్నీ కూడా కరిగిపోయాయంట. వర్షం ఎందుకు పడింది అంటే, ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళమైనటువంటి రూపాన్ని చూసి వాళ్ళు వాళ్ళ యొక్క రూపాన్ని నిలుపుకోలేక కరిగిపోయారంట. ఆ మేఘాలు కరగడం వల్ల వర్షించింది. అది మామూలు వర్షం కాదు. ఆ మేఘాలు ఆ భగవంతుణ్ణి చూసి తన్మయత్వంలో కరిగిపోయాయంట. అందువల్ల వర్షం కురిసిందంట. యమున 2 పాయలుగా చీలింది, కానీ పొంగుతుంది 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 పొంగుతుంది. ఎందుకు పొంగుతుంది అంటే, మేఘాలకు అదృష్టం లభించింది. మరి నాకు ఆమె ఎందుకు పొంగుతుందంటే, ఆ బాల ముకుందుని స్పృశించాలా, ఏదో ఒక రకంగా స్పృశించాలా అని పొంగుతుందంట. ఈయన వసుదేవుడు అనుకుంటున్నాడు, ఇదేంటిది, నది దాటించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తూ వెళ్తుంటే యమున ఇంత వికృతంగా పొంగుతూ ఉంది అని. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, ఆ బుట్టలో నుంచి మెల్లిగా తన పాదాలు, కమల పాదాలు, వాటిని అట్లా బయటకు పెట్టాడు అనమాట. ఎప్పుడైతే ఆయన పాదాలు అట్లా బయటకు పెట్టాడో, ఆ యమున పొంగి ఒక్క ముదుటున ఆ దేవదేవుని యొక్క కమల పాదాలను స్పృశించి అప్పుడు శాంతించింది. మనం కూడా ఈ దేవాలయం ఓపెన్ చేసేటప్పుడు ఈ శ్రీమూర్తులందరూ కూడా కింద వెనకాల ఒక చిన్న షెడ్ ఉండేది, అక్కడ ఉన్నారనమాట. వరద వచ్చింది, మేము నానా ప్రయత్నాలు చేస్తున్నాం వరద ఆపాలా అని చెప్పి. కానీ ఇందాక యమున ఎట్లా పొంగిందో గోదావరి మాత కూడా అట్లా పొంగింది. ఎందుకు పొంగిందంటే, పైకి వచ్చేస్తారు స్వాములు, ఈ పైకి వచ్చిన తర్వాత వాళ్ళని స్పృశించాలా అంటే రాజమండ్రి ఊష్కాకి రాజమండ్రి మునిగిపోద్ది. వాళ్ళు ఎట్లయినా ఇక్కడ పైకి వచ్చే లోపలే ఆ స్త్రీమూర్తులందరినీ కూడా స్పృశించాలా అని చెప్పి గోదావరి పొంగి ఆ విగ్రహాలన్నీ కూడా 3 రోజులు జలాదివాసంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ జగన్నాథుడు మాత్రం అప్పటికే అక్కడ మందిరం ఓపెన్ చేసి ఆల్టరు పైన గర్భగృహంలో ఎత్తుగా పెట్టున్నాం. ఆయన్ని గోదావరి తాకిందంటే మళ్ళా రాజమండ్రి ఇదైపోతుంది. సో ప్రతిష్ఠ రోజు జగన్నాథుడిని భక్తులు తీసుకొని వస్తుంటే ఈ కింద ఫ్లోర్ అంతా నీళ్ళలో మునిగిపోయిందనమాట.
ఉన్నట్టుండి జగన్నాథుడు ఆ భక్తుల చేతుల నుంచి టక్కనట ఎగిరి ఆ నీళ్ళలో పడ్డాడు. ఆశ్చర్యం. వాడు చేపలు పట్టేటప్పుడు బతుకుంటే ఒక్కసారి టక్కన ఎగిరి మళ్ళీ నీళ్ళలో పడిపోతాడు. ఆ రకంగా జగన్నాథుడు టక్కన ఎగిరి నీళ్ళలో పడిపోయాడు. అంటే అందరినీ స్పృశించాను, ఆ జగన్నాథుడిని ఒక్కడిని స్పృశించకపోతే మళ్ళీ కొరత ఉండిపోద్ది. ఎట్లాగూ నేను గోదావరి పూరికి వెళ్ళి ఆయన్ని స్పృశించలేను, ఇక్కడ అవకాశం నాకు కోల్పోకూడదని చెప్పి ఆమె కోరుకొని ఉంటుంది. ఈయన ఎగిరి దూకేశాడు నేను, ఈయన దూకేశాడు. అంటే మనం ఒకటి గమనించాలా, భగవత్ తత్వంలో ఏంటి అంటే ఏ భక్తుడు ఏ కోరిక ఉంటుందో, ఏ భగవంతుడు ఆయన్ని ప్రసన్నం చేయడానికి ఎట్లా స్పందిస్తుంటాడో మనకు అర్థం కాదు. మనకు అది అర్థం కాదు. సో ఆ జగన్నాథుడు టక్కన దూకేశాడు. భక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభు జగన్నాథుడు నీళ్ళలో పడిపోయాడు అన్నాడు. నేనేం కలత చెందలేదు. నా దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే, గోదారమ్మ అందరినీ స్పృశించింది, ఆయన ఒక్కడు మిగిలాడు, పైకి వస్తే ఆమెకు అవకాశం ఉండదు, ఆమెకు ఆ కోరిక తీర్చడం కోసం జగన్నాథుడే దూకేసి ఉంటాడు ఆ మట్టిలో అని చెప్పి చెప్పాడు. జగన్నాథుడే దూకేసి ఉంటాడు. సో యమున భగవంతుని పాదపద్మాలు స్పృశించి శాంతించిపోయిందన్నమాట. వసుదేవుడు తీసుకుని వెళ్ళి యశోద పక్కన కృష్ణుని ఉంచి ఆ యోగమాయను తీసుకుని తిరిగి వచ్చేసాడు, దేవకి పక్కన ఉంచాడన్నమాట. మరి కంసుడు వచ్చాడు. కంసుడు వచ్చి ఆ యోగమాయను సంహరించడానికి గాల్లోకి విసిరాడు అనమాట. విసిరితే ఆ మళ్ళా కిందకి రాలేదు, ఆ గాల్లోనే తేలుతూ చెప్పింది, ఓరి పిచ్చోడా, నిన్ను వధించేవాడు బృందావనంలో అక్కడ ఆల్రెడీ సురక్షితంగా ఉన్నాడు. అంటే మళ్ళా ఇక్కడ మనకు సందేహం కలగచ్చు, చుప్చాప్గా యోగమాయ వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు అక్కడ కృష్ణుడు సీక్రెట్ కదా, అది ఈయనెందుకు సీక్రెట్ గా తీసుకెళ్లి పెట్టొచ్చాడు, మరి ఎందుకని ఆమె ఆ సీక్రెట్ ని రివీల్ చేసేసింది, బహిర్గతం చేసేసింది అని మనకు సందేహం కలగచ్చు. యోగమాయ రహస్యాన్ని బహిర్గతం చేస్తేనే కంసుడు ఈ భూమికి భారంగా ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా కృష్ణుణ్ణి వధించడానికి పంపించాలా, అప్పుడు కృష్ణుడు వాళ్ళని వధించి ఈ భూమి భారాన్ని తగ్గించాలా, అది దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం. ప్రతిదీ మన దృష్టితో అర్థం చేసుకుంటే ఎందుకబ్బా సీక్రెట్ ఆమె ఎందుకు ఓపెన్ చేసేసింది, యోగమాయ ఎందుకు ఓపెన్ చేసింది అంటే, అసలు భగవంతుడు ఎందుకు అవతరించాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం. భూదేవి ఎందుకు క్షీరసాగరం దగ్గరికి బ్రహ్మతో సమేతంగా దేవతలందరూ కూడా వెళ్ళి పురుష సూక్తాన్ని పఠించి భగవంతుణ్ణి ఏమని వేడుకున్నారు, అయ్యా భూమి అసుర సంతతితో భారం మొయ్యలేకుండా ఉంది భూదేవి, మీరు వచ్చి ఆ భూదేవి భారాన్ని విముక్తి కలిగించాలా. మరి ఈ రాక్షస సంహారం అంతా జరగాలి కదా. రామాయణంలో కూడా అదే తప్పు పడతారు. ఏమి కఠినాత్ముడయ్యా దశరథుడు, రేపు పట్టాభిషేకం కాబోతూ ఉంటే ఆ ముగ్గుపచ్చలారని కృష్ణుణ్ణి, రాముణ్ణి అరణ్యవాసానికి పంపించాడు. దశరథుడు ఏం దుర్మార్గుడు, దశరథుడు దుర్మార్గుడు కాదు, దుర్మార్గుల్ని అంతమొందించడానికి ఈయన ఈ కోరుకుంటే ఆయన అరణ్యవాసానికి వెళ్తే అప్పుడు రామావతారంలో వచ్చిన దానికి దుష్ట సంహారం అన్నటువంటిది జరగాలి కాబట్టి దశరథుడు ఈ రకంగా కోరుకున్నాడు. సో ఇక్కడ కూడా యోగమాయ చెప్పేసింది, అక్కడ పెరుగుతున్నాడు నిన్ను చంపేవాడు, నీ మృత్యు వృందావనంలో ఉన్నాడు, గోకులంలో ఉన్నాడు. అప్పుడు ఈయన లైన్గా ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. పూతన్ని పంపించాడు. పూతన, ఆ పూతన భయంకరమైన రాక్షసి, కానీ ఆమె యొక్క రూపాన్ని వాళ్ళకి రాక్షసులకు అందరికీ కూడా అన్ని అష్టసిద్ధులు ఉండేటివి అన్నమాట.
వాళ్ళు ఆ అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి ఏంటి అంటే రూపాంతరం చెందగలరు. వాళ్ళు స్త్రీ పురుషుడు అవ్వచ్చు, పురుషుడు స్త్రీ అవ్వచ్చు, పెద్ద శరీరం చిన్న శరీరం జంతువు శరీరం ఏదైనా మార్పులు చెందొచ్చు. అష్టసిద్ధుల్లో అదొక శక్తులు. సో ఆమె ఏం చేసింది, ఆ రక్కసి ఆమె ఒక అపురూపమైనటువంటి సౌందర్యవతిగా మారిపోయిందన్నమాట. ఎంత సౌందర్యవతిగా మారిపోయిందంటే ఆ బృందావనంలోకి ప్రవేశించిన పూతనని చూసి బృందావన వాసులందరూ అనుకుంటున్నారంట, గర్గముని చెప్పాడు నందుని ఇంట ఆ శ్రీమన్నారాయణుడే అవతరించాడని, ఈమె లక్ష్మీదేవి ఉన్నట్టుంది, ఆ నారాయణుణ్ణి చూసుకునే దానికి వచ్చింది అని చెప్పి పూతనని చూసి అనుకున్నారంట. ఈమె కూడా ఎట్లా చేతిలో కమలాలు పట్టుకొని అప్పుడే వికసించినటువంటి తామర పువ్వులు చేతిలో పట్టుకొని ఒక అందమైనటువంటి స్త్రీగా చాలా వయ్యారంగా నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ సాక్షాత్తు లక్ష్మినే వచ్చిందేమోనని చెప్పి ఎవ్వరూ ఈమెను ఆపలేదన్నమాట. ఎవరూ ఆపలేదు. ఈమె వెళ్ళింది, నేరుగా వెళ్ళి కృష్ణుణ్ణి తీసుకుని కృష్ణునికి పాలివ్వడానికి ప్రయత్నించింది. కానీ ఆమె యొక్క చనుమనులకు విషాన్ని పూసి, అది కూడా ఎటువంటి విషం అంటే అతి భయంకరమైనటువంటి విషం అన్నమాట. అతి భయంకరమైనటువంటి విషం. ఆ విషముతో కూడినటువంటి పాలనిచ్చి కృష్ణుణ్ణి సంహరించాలా అని చెప్పి ప్రయత్నం చేసింది. కానీ కృష్ణుడు ఆ పాలతో పాటు ఆమె ప్రాణవాయువును కూడా పీల్చేశాడు. ఫినిష్. అంత పెద్ద పూతన ఒక పెద్ద కొండరాయిలాగా కింద పడిపోయిందన్నమాట. వికృత రూపంలో పెద్ద అరుపులు అరుస్తూ కృష్ణుడు, ఆ బాలకృష్ణుడు చిన్న రూపంలో ఆమె యొక్క ఎద మీద ఉన్నాడన్నమాట. చాలా మంది చెప్తారు కృష్ణుడికి అంత శక్తి ఎట్లా వచ్చిందంటే తపస్సు చేసి సంపాదించాడు శక్తి. ఇక్కడ ఎప్పుడు తపస్సు చేశాడు ఆయన? ఎప్పుడు చేశాడు తపస్సు? పుట్టంగానే పూతనని సంహరించాడు. తపస్సు చేయడానికి టైం ఎక్కడ ఉంది? భగవంతుడు అవతరించక ముందు, అవతరించిన తర్వాత ఎల్లవేళలా సంపూర్ణ శక్తివంతుడు. మనలాగా తపస్సులు చేస్తే, సాధన చేస్తే ఏదో కొంచెం శక్తి వస్తుంది, అట్లా కృష్ణుడు శక్తి సంపాదించాడు. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుడు మానవుడు కాదు, ఆయన సామాన్య జీవుడు కాదు. భగవత్తత్వం జీవతత్వం కాదు, భగవత్తత్వం. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో పుట్టంగానే పూతన అన్నటువంటి పెద్ద రక్కసిని సంహరించాడు. తర్వాత ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటే నీడగా ఉంటుందని చెప్పి బండి కింద కృష్ణుని అట్లా పడుకోబెట్టారు. ఆ బండి ఏంటి అంటే శకటాసురుడు అన్నటువంటి రాక్షసుడు అన్నమాట. వాళ్ళెవరికీ తెలియదు. నేను ఇందాక చెప్పాను, ఈ రాక్షసులు రూపాంతరం చెందుతారు. వాళ్ళు ఏ రూపమైనా తీసుకోగలరు. ఇప్పుడు ఆమెమో లక్ష్మిలాగా వచ్చింది, ఈ శకటాసురుడేమో బండి రూపంలో వచ్చాడు రాక్షసుడు. వీళ్ళకి తెలియక ఆ బండి కింద కృష్ణుని పెట్టారు. మరి ఆయనకి తెలియదు ఏమంటుంది? కృష్ణునికి అన్నీ ఎట్లా తెలుస్తాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇస్తాను. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులకి పాండవులకి కిచెన్ ఒకటేనంట. యుద్ధంలో డైనింగ్ రూమ్ కూడా ఒకటే. వాళ్ళు యుద్ధ రంగంలో కొట్లాడుకుంటున్నారు. సూర్యాస్తమం తర్వాత కౌరవులు పాండవులు అందరూ బంధువులే కదా. సో వాళ్ళు సోదరులు, మామలు, అల్లుళ్ళు అంత బాంధవ్యమే. వాళ్ళందరూ ఏంటి అంటే
సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కౌరవులు పాండవులు ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకొని, అయ్యి మధ్యాహ్నం గదతో నువ్వు ఇట్ట కొట్టావు, అట్ట కొట్టుంటే నాకు బాగా తగులుండేది, బాణంతో నువ్వు ఇట్ట కొట్టావు, ఇట్ట కొట్టకుండా అట్ట కొట్టుంటే నాకు ఇంకా బాగా దెబ్బ తగులుండేది, అబ్బా నువ్వేం తక్కువ, నువ్వు కూడా పొరపాటు చేసావు, అందువల్ల నేను ఇంకా బతికే ఉన్నా, నువ్వు కనుక కరెక్ట్ చేసుకుంటే బాణం నేను మధ్యాహ్నమే పోయి ఉండేవాడిని. ఇది డిస్కషన్ వాళ్ళు. అట్లా డిస్కషన్ చేసుకుంటూ భోజనానికి వెళ్ళి బాగా తినేసి పోయి పండుకునేవాళ్ళంట. కానీ అక్కడ విచిత్రం ఏంటంటే, ఆ వంటశాలలో రోజు చాలా మంది సైనికులు చనిపోతున్నారు కదా, కానీ పర్ఫెక్ట్గా ఇప్పుడు చనిపోగా 1,00,000 మంది ఉన్నారు అనుకోండి, నిన్న 1,10,000 మంది ఉన్నారు, ఈరోజు 10,000 మంది చచ్చిపోయారు అనుకోండి, కరెక్ట్గా 1,00,000 మందికే భోజనం వండుతున్నారు. ధర్మరాజుకి కొన్ని రోజులు యుద్ధం జరిగిన తర్వాత సందేహం కలిగింది. పోయి ఆ వంట వడ్డించే వాళ్ళు అన్నాడంట, అరే ఒకరికి ఎక్కువ అవ్వట్లేదు, ఒకరికి తక్కువ అవ్వట్లేదు, మామూలుగా ఇంట్లో కూడా ఒక్కొక్క రోజు ఎక్కువ వండేస్తాం, కొంచెం మిగులుతుంది, కానీ ఇట్లాంటి జరగట్లేదే, అంత పర్ఫెక్ట్గా ఎట్లా మీరు వండుతున్నారు అని అడిగారంట. అప్పుడు ఆ వంటోళ్ళు చెప్పారంట, మాదేం లేదండి, ఈ వంటశాలకి ఉడిపిని పరిపాలించేటువంటి రాజు ఆయన ఇన్ఛార్జి. మొన్నెవరో చెప్తా ఉన్నారు, ఉడిపి హోటల్స్ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఆ రాజుకు ఆశీర్వచనం లభించిందంట, మీ యొక్క ఉడిపి క్షేత్రం నుంచి భవిష్యత్తులో అన్నక్షేత్రాలుగా వెలిసి అందరి ఆకలి మీరు తీరుస్తూ ఉంటారు అని చెప్పి కురుక్షేత్ర సంగ్రామంలోనే వాళ్ళకి ఆశీర్వచనం లభించిందంట. అందుకని దేశం మొత్తం మీద చాలా ఉడిపి హోటల్స్ ఉంటాయి. అయితే అప్పట్లో ఊరికే పెట్టారు, ఇప్పుడు డబ్బులు తీసుకుని పెడుతున్నారు. ఇంక ఊరికేనే పెడితే అసలు మనం ఎవరన్నా ఇంట్లో పొయ్యి వెలిగిస్తారా చెప్పండి. ఆ ఉడిపి రాజు ఇన్ఛార్జి ఆయన అడగండి మాకు తెలియదు అన్నాడంట. అప్పుడు ఆ రాజును ధర్మరాజు పిలిపించాడంట. పిలిపించి ఒకరికి ఎక్కువ అవ్వకుండా ఒకరికి తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఎట్లా వండుతున్నారు మీరు అని ధర్మరాజు అడిగాడంట. అప్పుడు ఆ ఉడిపి రాజు చెప్పాడంట, ఇదంతా చెనక్కాయ లెక్కలే స్వామి అన్నాడంట. ఏం చెనక్కాయ లెక్క ఏంటి అన్నాడంట. యుద్ధం ముందు రోజే భగవంతుడు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, నన్ను పిలిపించుకొని చెప్పాడు, నేను ఒక్క చెనక్కాయ తింటే ఇంతమంది సైనికులు పోయినట్టు, నాకు చెనక్కాయలు ఇవ్వు, నేను రోజు ఎన్ని చెనక్కాయలు తింటే అన్ని సైనికుల్ని నువ్వు మైనస్ చేసుకుంటే నీకు లెక్క సరిపోద్ది అన్నాడు. అంటే అంత పెద్ద చరిత్రలో అంత పెద్ద యుద్ధం ఇంతవరకు జరగలేదు. అంత పెద్ద యుద్ధంలో ఏ మూల ఎవడు చస్తున్నాడు అనేది కూడా పరమాత్మ ఆ భగవంతునికి తెలుసు. అందుకని చెప్పాను, ఎన్ని వేల మంది ఆ యుద్ధంలో చనిపోతున్నారు, పరమాత్మ ఆయనకి తెలుసు. కరెక్ట్ గా లెక్క చెప్పేసేవాడు వంటోడికి, ఇంతమందికే వండాలి, నువ్వు ఇంతమందికి పోయారు. సో శకటాసురుడి కింద భగవంతుడిని పెడితే ఆయనకి తెలియదా? అందరికీ వాడు బండిలాగా కనిపిస్తున్నాడు. కానీ కృష్ణుడు, బాలకృష్ణుడికి మాత్రం వాడు పెద్ద పెద్ద మీసాలు కూరలు వేసుకొని అట్లా కనిపిస్తున్నాడు. సో భగవంతుడు ఏం లేదు, చిన్నపిల్లలు మామూలుగా సైకిల్ దొక్కుతారు అనమాట, సైకిల్ లేకుండానే కాళ్ళు చేతులు ఇట్టంటా ఉంటారు. సో ఆయన కూడా కాళ్ళు చేతులు ఆడిస్తూ ఆయన యొక్క పాదంతో ఆ యొక్క బండిని ఊరికే అటు తట్టాడు అనమాట. ఊరికే తట్టాడు, తడితే ఆ బండి విరిగి పడిపోయి ఒక పెద్ద రాక్షసుడు బయటపడ్డాడు, వాడు చనిపోయాడు. ఏంటి, ఆ బాలకృష్ణుడు ఊరికే అట్లా తడితే. అందుకనే మనం ఏంటి అంటే ఎవరితో అన్నా గేమ్లు ఆడచ్చేమో కానీ ఆయనతో ఆడకూడదు గేమ్లు అనమాట. ఆయన ముందు మాత్రం దాసోస్మి అన్నట్టుగా ఉండాలి. ఆయన సర్వశక్తిమంతుడు, చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఒక్క పన్ను అట్ట తన్నాడు, ఫినిష్ అయిపోయింది. మళ్ళా ఇంకో రాక్షసుని పంపించాడు, తృణావ్రతుడు. వాడు సుడిగాలి రూపంలో ఉండే రాక్షసుడు. భగవంతుడిని యశోదమ్మ అట్లా కూర్చోబెడితే వాడు అని చెప్పి సుడిగాలి రూపంలో వచ్చి భగవంతుడిని ఆకాశంలోకి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు, సుడిగాలి కనిపిస్తుంది, ఆ సుడిగాలిలో భగవంతుడు గాల్లో ఎగిరిపోతా ఉన్నాడు. అందరూ కూడా భయపడిపోయారు, అరే 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 ఇప్పుడేట. కానీ భగవంతుడు ఏం చేశాడంటే, ఆ బాలకృష్ణుడు రెజ్లింగ్ ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒకరినొకరిని పట్టుబట్టాలన్నమాట.
పట్టుబట్టి మెడ పట్టేసి వాడిని కిందకి తోసేయాలి, తోసేస్తే గెలుస్తారనమాట. సో అట్లా కృష్ణుడు ఏం చేశాడంటే ఆ సుడిగాలి రూపంలో ఉన్నటువంటి రాక్షసుని మెడ అట్లా పట్టుకొని అట్టన్నాడు, ఫినిష్, ప్రాణం పోయింది. వాడు కెవ్వు కేక పెట్టి పెద్ద రూపంలో కింద పడిపోయాడు అనమాట, ఆ సుడిగాలి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు. మళ్ళా కంసుడు ఏం చేశాడు, బకాసురుని పంపించాడు. బకము అంటే కొంగ. వాడు ఎంత పెద్ద రాక్షసుడు అంటే వాడి ముక్కుతోటి జస్ట్ చిన్నపిల్లలు ఏదైనా దర్భ తీసుకొని చీమలను అట్లా పొడిచేదో చంపేస్తూ ఆడుకుంటా ఉంటారు. ఆ టైపులో వాడు ఆ ముక్కుతోటి అందరిని ఇటు పొడి చేస్తే చచ్చిపోతాడు అనమాట. ఆ బకాసురుడు అన్నటువంటి పెద్ద రాక్షసుని పంపించారు. పంపిస్తే భగవంతుడు ఆయన ఏం చేశాడు అంటే భగవంతుడు ఏం చేశాడంటే ఆడి ముక్కు పట్టుకున్నాడు. పట్టుకొని ఇప్పుడు ఈ గడ్డిపోతుంది కదా, అయిపోయింది. అంత పెద్ద రాక్షసుడు యొక్క ముక్కు పట్టుకొని దర్భని ఏ రకంగా పిల్లవాళ్ళు ఆ రకంగా ఇట్లా చీల్చట పడేస్తారో అంత పెద్ద బకాసురుడు అన్నటువంటి రాక్షసుని ఆ దర్భను చీల్చినట్టుగా భగవంతుడు అట్లా చీల్చి ఫినిష్ అయిపోయింది. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, ఎవరికి పునర్జన్మ ఉండదు అంటే జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేది తత్వతః త్వక్కా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. నా దివ్యమైనటువంటి జన్మ, దివ్యమైనటువంటి కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో పునర్జన్మ నైతి, వాళ్ళకు పునర్జన్మ ఉండదు, వాళ్ళకు పునర్జన్మ ఉండదు. ఇవన్నీ ఎవరన్నా మానవులు చేయగలిగినటువంటివా? ఆయన పుట్టినప్పుడే శంకు చక్ర గదాపద్మాలతో అవతరించాడు. ఏమిటా లీలలు? యమున మార్గం ఇచ్చేసింది. పూతల్ని సంహరించాడు, శకటాసురుని సంహరించాడు, తృణావృతుని సంహరించాడు, బకాసురుని సంహరించాడు, రేణుకాసురుడు, వీళ్ళందరూ కూడా తాళవనానికి వెళ్ళారు. తాళవనానికి వెళ్తే, తాళవనం అంటే తాటి చెట్టు వనం. తాటి పండ్లు పండినప్పుడు మంచి వాసన వస్తుందా? గమ 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 మంచి వాసన వస్తుంది. సో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఆ ధేనుకాసురుడు తన యొక్క పూర్ణ సైన్యం, వాడు గార్ధవ రూపంలో, గాడిద రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అన్నమాట. వాడి సైన్యం కూడా పెద్ద గాడిద మంద. వీళ్ళందరూ కూడా ఆ యొక్క తాళవనంలో ఉన్నారు. ఈ గోపాలుడు అన్నారు, కృష్ణ మంచి పండ్లు వాసన వస్తున్నాయి, వెళ్ళి తిందాము. ఎవరో చెప్పారు, ఆ వనంలో ధేనుకాసురుడు అన్నటువంటి రాక్షసుడు ఉన్నాడు. కృష్ణ బలరాములు ఒకరినొకరు చూసుకున్నారు. ఓహో, వీళ్ళకి టైం వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి టైం వచ్చింది. సో అదండి పోదామన్నారు. 100 మంది గోపాలులు, అరే చాలా పెద్ద రాక్షసులు అంటారా, చాలా డేంజర్ అంటారా వాళ్ళు. అప్పుడు ఇంకోటి అన్నాడు, ఏమి డేంజర్ అయితే ఏంట్రా, మన కృష్ణుడు లేడు, ఎన్ని డేంజర్ నుంచి మనల్ని కాపాడలేదు, పదండ్రా పోదాం అన్నాడు. పోయారు. ఆడ ధేనుకాసురుడు పరిగిస్తూ ఉంటే సునామీ భూకంపం వచ్చినట్టు భూమి దత్తరిల్లుతుందంట. సో వాళ్ళు వచ్చి ఈ యొక్క గాడిద ఏం చేస్తుంది, వెనకాలతోటి ఎగిరి తంతదనమాట. అట్లా తన్నడానికి ప్రయత్నిస్తే బలదేవుడు కృష్ణుడు వాటి కాళ్ళను పట్టుకొని ఇట్లా తిప్పి అని చెట్ల మీద, ఆ తాటి చెట్ల మీద ఆ ఇసిరేసే విధానం ఏంటి అంటే ఆ పెద్ద పెద్ద తాటి చెట్లన్నీ కూడా విరిగి పడిపోతున్నాయి. ఈ యొక్క రాక్షసులందరూ కూడా చనిపోతూ ఉన్నారు. మామూలుగా పండ్లు కొట్టాలంటే రాళ్లతో కొట్టాలి, కానీ ఇక్కడ కృష్ణుడు ఏం చేశాడంటే ఆ పండ్లను కిందకు పడేటట్టు చేయడానికి రాళ్లతో కొట్టలేదు, రాక్షసులతో కొట్టి కింద పడేశాడు ఆ యొక్క తాటి పండ్లని.
రాళ్లతో కొడతారు పండ్లు కింద పడాలంటే. ఈయన ఏం చేశాడంటే రాక్షసులతో పండ్లని కొట్టి కింద పడేసి ఆ గోపాలులందరికీ కూడా ఈ యొక్క తాటి పండ్లను తినిపించాడు అనమాట. తాటి పండ్లను తినిపించాడు. తర్వాత అఘాసురుణ్ణి పంపించాడు. మరి వీడేంటి 12 యోజనాల విస్తీర్ణంలో అంటే పొడవులో ఉన్నటువంటి పెద్ద పాము రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు అనమాట. అనకొండ, తమ్ముడు కొండ కాదు, పెద్ద అనకొండ వీడు. 12 యోజనాలు పొడవంట వీడు. వాడేంటి అంటే కృష్ణుడు బలరాముడు ఈ గోపాలుడు ఆడుకునేటువంటి ప్రదేశంలో నోరు పెద్దగా ఒక గుహలాగా తెచ్చి నాలుకట పెట్టాడు. ఆ నాలుగు కూడా ఎట్టుంది? 6 వే హైవే లాగా ఉంది. 6 లైన్ హైవే లాగా పెద్ద నాలుక. మళ్ళా ఈ గోపాలులందరూ అరే నిన్న లేదురా ఈ గుహ, ఈ రోజు ఎట్లా వచ్చేసింది ఇంత పెద్ద గుహ ఇక్కడ? అయినా ఇదేంట్రా ఇది పెద్ద నాలుక, ఏదో చూడాలని చాలా ఉత్సాహంగా ఉంది కానీ లోపలికి వెళ్తే ఏమవుద్దో ఏమో అని ఒకటి అన్నాడు. అరే మొన్న ఆ రాక్షసుని చంపాడు, అప్పుడు కృష్ణుడు ఉన్నాడు కదరా, పదరం. ఆ కృష్ణుడు అనేటువంటి వ్యక్తి మన జీవితంలో ఉంటే ఈ గోపాలుడికి ఎట్లా ధైర్యం ఉందో మన జీవితంలో కూడా ధైర్యం ఉంటుంది. ఎందువల్ల అంటే భగవంతుడు గీతలో ఒక హామీ ఇస్తున్నాడు. ఏమని హామీ ఇస్తున్నాడు అంటే నమే భక్త ప్రణశ్యతి. కృష్ణ ప్రపంచానికి చెప్పు, అర్జున ప్రపంచానికి చెప్పు, నా భక్తుడు నష్టపోడు. అర్జునుడితో చెప్తున్నాడు, నమే భక్త ప్రణశ్యతి. రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకేకో. కృష్ణుడు ఎవరినన్నా చంపాలనుకుంటే వాడిని ఎవ్వడు కాపాడలేడు. కృష్ణుడు ఎవరినన్నా కాపాడాలనుకుంటే వాడిని ఎవ్వడు ఏమీ చేయలేడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు చాలా చాలా తెలివైనటువంటి మనం కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడు? దేవతల చేత గాని, దానవుల చేత గాని, మానవుల చేత గాని, మృగాల చేత గాని, ఏ జీవి చేత కూడా నేను చంపబడకూడదు. ఆకాశంలో చంపబడకూడదు, భూమి మీద చంపబడకూడదు, ఇంటి లోపల చంపబడకూడదు, ఇంటి బయట చంపబడకూడదు, ఏ ఆయుధము చేత సంహరింపబడకూడదు. రాత్రి కాదు, పగలు కాదు. ఫస్ట్ అడిగాడు, నాకు మృత్యువు లేకుండా వరం కావాలన్నాడు. బ్రహ్మ అన్నాడు, నాకు కూడా 100 సంవత్సరాల లైఫ్ స్టైల్, నాకు లేనిది నీకేమిస్తానయ్యా అన్నాడు. అప్పుడు వీడు తెలివిగా ఇట్ట కోరేసుకుంటే ఇంక నాకు మృత్యువు లేకుండా ఉంటుందని చెప్పి వాడు ఇట్ట కోరుకుంటున్నాడు. ఆచార్యులు ఏం వర్ణిస్తారు తెలుసా? వాడు కోరుకునేటప్పుడే పరమాత్మగా హృదయంలో భగవంతుని కూర్చొని నవ్వుతున్నాడంట. ఏమని నవ్వుతున్నాడంటే, ఒరే దేవతలు కాదు, దానవులు కాదు, మానవులు కాదు, జంతువులు కాదు, ఏమి అన్నావు కదా, నువ్వు అసలు ఊహించుకోలేవురా అబ్బాయి, నేను ఈ రూపంలో వస్తాను. నరహరి, నరసింహ. సింహం అని చెప్తావా, నరుడని చెప్తావా? ఎవరన్నా అసలు అటువంటి ఒక రూపం ఉంటుందని ఎవరైనా ఊహించుకొని ఉంటారా? అందుకనే నేను ఇందాక చెప్పాను, ఆయన డేంజర్, ఆయనతో గేమ్స్ వద్దు, మోసగాళ్ళకు మోసగాడు ఆయన. ఆయనతో ఏంటి అంటే దాసోస్మి అని చెప్పి సింపుల్గా సరెండర్ అయిపోవడం ఉత్తమం. హిరణ్యకశిపుడిలాగా అబ్బా నా తెలివితేటలు సూపరు అని చెప్పి అనుకుంటే నీ తెలివితేటలు ఇచ్చింది కూడా ఆయనే. నేను ఎప్పుడు చెప్తాను కదా, మన తెలివితేటలు ఎట్లుంటాయంటే, పూర్వానికి ఒక టీచర్ ఉన్నాడంట, పిల్లలందరినీ అడిగాడంట, రే మిమ్మల్ని ఈరోజు చాలా స్పెషల్ క్వశ్చన్ అడుగుతాను అన్నాడంట. అడగండి సార్ అన్నాడు. పిల్లలు, రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి 210 కిలోమీటర్లు అయితే నా వయసు ఎంతో చెప్పండి అన్నాడు. పిల్లలందరూ బిక్కుముఖాలు వేశారు. రాజమండ్రికి విశాఖపట్నం దూరానికి 5 వయసుకి ఏది సంబంధం? ఒక పిల్లోడు మాత్రం నేను చెప్తాను సార్ మీ వయసు అన్నాడు. చెప్పబోయన్నాడు. సార్ మీ వయసు ఖచ్చితంగా 48 సంవత్సరాలు సార్ అన్నాడు. ఇప్పుడు 5 బిక్కుముఖం వేశాడు. ఎట్లా అంత ఖచ్చితంగా చెప్పగలిగామన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు చెప్పాడు, దాని ఏముంది సార్, నాకు అన్న ఉన్నాడు, వాడు అర్ధ పిచ్చోడు, వాడికి 24 సంవత్సరాలు, మీరు పూర్తి పిచ్చోళ్ళు, మీకు 48 సంవత్సరాలు. సో మనం తెలివితేటలు ఎట్లుంటాయి? హిరణ్యకశిపుడి కన్నా మనం తెలియగలవాడు అని చెప్పండి. అసలు
అది పురాణాల్లో భాగవతంలో ఉంది కాబట్టి ఇటువంటి తెలివితేటలతో వాడు వరాన్ని కోరుకున్నాడని చెప్పి మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ అటువంటిది చరిత్రలో జరగకపోతే ఎవరికైనా అటువంటి ఆలోచన వస్తుందా చెప్పండి? అది ఎంత తెలివిగా వరాన్ని కోరుకున్నాడు. ఏ జీవి చేతనైనా సంహరింపబడకూడదు. రాత్రి కాదు, పగలు కాదు, భూమి మీద కాదు, ఆకాశంలో కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, ఏ ఆయుధం కూడా. అంత తెలివితేటతో కోరుకుంటే భగవంతుడు డిసైడ్ అయ్యాడు వీడు చంపాలని. ఫినిష్ అయిపోయింది. నరసింహ రూపంలో వచ్చాడు. రేపు ఇంకెవడన్నా నరసింహ ఆల్రెడీ వచ్చేసాడు కదా అని చెప్పి తెలివిగా ఇంకో రాక్షసుడు భవిష్యత్తులో వాడు నరసింహ ఆల్రెడీ వచ్చేసాడు కాబట్టి నరుడు సింహం కాదు అని చెప్పంటే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే కింద సింహము పైన మనిషిగా వస్తాడు. కింద సింహము పైన మనిషిగా వస్తాడు. వాడు ఇంకేదైనా ఆలోచించి కోరుకుంటే ఇంకో రూపంలో వస్తాడు. స్వామి ప్రభుపాదులు గారు చెప్తారు, అసలు ఆయన యుద్ధం చేయాల్సిన అవసరం లేదయ్యా, పరమాత్మగా హృదయం నుంచి బయటికి నడుచుకొని వెళ్ళిపోతే జీవుడు కూడా నడుచుకొని వెళ్ళిపోవాలి, వీడు పోయాడు అంటారు. ఆయన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం ఎందుకు చేస్తాడు భగవంతుడు అంటే వైకుంఠంలో ఆధ్యాత్మిక జగత్తులో ఒకే ఒక్క రసం ఆయన అక్కడ అనుభవించలేడు. అదేంటి అంటే రౌద్ర రసం. రౌద్ర రసం వైకుంఠంలో రౌద్ర రసం ఉండదు, కొట్టాట ఉంటారు, అందరు భక్తులే కదా. అదొక్కటి అక్కడ వీలు కాదు ఆయనకి. అదొక్కటి అనుభవించడానికి ఇక్కడికి వస్తాడు ఆయన భౌతిక జగత్. అంతేగాని ఆయన అదొక ఆట. ఆ ఆట ఆయన ఆస్వాదించడం కోసం ఫైట్ చేస్తాడు వీళ్ళతో. నరసింహ పురాణం, విష్ణు పురాణం చెప్తుంది నరసింహ భగవానుడు ఆయన ఎంతమంది రాక్షసుల్ని సంహరించాడో తెలుసా? ఎవరైనా చెప్పండి, ఏమన్నా ఒక ఎస్టిమేషన్. ఎంతమంది రాక్షసుల్ని హిరణ్యకశిపుణ్ణి సంహరించే సమయంలో నరసింహ భగవానుడు ఎంతమంది రాక్షసుల్ని సంహరించాడు? 9 కోట్లు. 9 కోట్లు. ఆయన ఎంత తెలుసా? నకములు ఆయన వేలి గోళ్లతోటి ఊరికేట పొడి చేస్తే అందరూ ఫినిష్. ఆ వేలి గోళ్లతోనే ఎల్లుండి సాయంత్రం అందరం భక్తులము మహావతార నరసింహ సినిమాకి వెళ్తా ఉన్నాం. ఎవరైనా ఖాళీగా ఉండేవాళ్ళు కూడా ఆఫీస్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. అందరూ భక్తులతో చూస్తే బాగుంటుంది అని. సో ఈ రకంగా ప్రహ్లాదుని రక్షించాలనుకున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదుని తప్పలేకపోయాడు. అందుకనే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే రాకే కృష్ణ మారేకో, మారే కృష్ణ రాకేకో. కృష్ణుడు ఎవరినన్నా కాపాడాలనుకుంటే వాడు ఎవడు ఏం చేయలేడు. కృష్ణుడు ఎవరినన్నా సంహరించాలనుకుంటే వాడిని ఎవడు కాపాడలేడు. సో తాటి పండ్లు గోపాలునికి ఇవ్వడం కోసము రాళ్ళు కొట్టి రాల్చలేదు, వాటిని రాక్షసులతో కొట్టి ఆ తాటి పండ్లు రాల్చి గోపాలుల యొక్క కడుపు నింపాడు. ఆ గోపాలుడు కృష్ణుడు బృందావనానికి. తర్వాత కృష్ణుడికి వార్త వచ్చింది. ఏమని వార్త వచ్చింది అంటే, అయ్యా కాళీయ మడుగులో ఉన్నటువంటి నీరు తాగి గోవులు గోపాలులు మరణించారు. కాళీయుడికి ఎన్ని పడగలు ఉన్నాయి? మీ అందరికీ బాగా తెలుసుంటది అనుకున్నాను. 100 పడగలు. ఆ 100 పడగలు ఉన్నటువంటి కాళీయుడు విషం చిమ్ముతూ ఉన్నాడు. ఆ కాళీయ మడుగు మీద పక్షులు ఎగిరిపోయినా కానీ ఆ విష వాయువులు తగిలి మరణిస్తూ ఉన్నాయి. అంత పవర్ఫుల్ విషం అన్నమాట. ఈ కాళీయుడు సర్పలోకంలో గరుత్మంతుల వారు వెళ్ళి విచ్చలవిడిగా పాములు చంపి తినేస్తున్నాడంట. వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేసుకున్నారంట, మీటింగ్ పెట్టుకున్నారు గరుత్మంతులతో. అట్లా ఇంకా నాగల జాతి అంతా పోతుంది, మీరు అట్లా తినేస్తే పౌర్ణమికు అమావాస్యకు ఒక్కొక్క పాము
మీకు ఆహారంగా పెడతామని. ఈ కాళీయుడు ఏం చేస్తున్నాడంటే గరుత్మంతుడికి ఇచ్చినటువంటి ఆ ఆహారాన్ని వీడు మింగేస్తున్నాడు. సో గరుత్మంతుల వారు ఈ కాళీయుడితో యుద్ధం చేశాడు. గరుత్మంతుల వారికి ఈ యమునకు వచ్చేదానికి ఆయనకు అవకాశం లేదు, శాపం ఉందన్నమాట. సౌరభముని అని చెప్పి శాపం ఇచ్చాడు, ఈ కాళీ మడుగుకు నువ్వు రావడానికి లేదు అని. ఎందువల్ల అంటే ఆయన చేపల్ని పట్టుకుని వెళ్తుంటే ఈ సౌరభముని నీటిలో కూర్చొని తపస్సు చేసేవాడంట. ఆయనకి ఫ్రెండ్స్ ఎవరు అంటే ఈ చేపలు అంట. సో నా ఫ్రెండ్స్ చేపల్ని నువ్వు తీసుకెళ్ళిపోతావని గరుత్మంతుల వారికి శాపం ఇచ్చారంట. ఆయన గరుత్మంతుల వారికి అపరాధం చేసిన దానికి సౌరభముని యోగ భ్రష్టత్వం చెందుతాడు. 2 చేపలు సంపర్కం చేసుకుంటే చూసి ఆయన మనసు చెలించి బాహ్య తపస్సు అంతా వదిలేసి బాహ్య ప్రపంచానికి వచ్చి భ్రష్టుడైపోతాడు. సో అందువల్ల ఈ కాళీయుడు యుద్ధంలో ఓడిపోయి ఇక్కడికి కాళీయ మడుగు దగ్గరికి రాలేడు గరుత్మంతుడు, శాపం ఉందని చెప్పి ఇక్కడ వచ్చి తలదాచుకుంటాడు. సో కృష్ణుడికి తెలిసింది గోవుల్ని గోపాలుల్ని ఆ నీళ్లు తాగి చనిపోయారని. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. వచ్చి భవిష్యత్తులో ఇక్కడ కృష్ణుడు వచ్చి కాళీయ లీల అనేది చేస్తాడని చెప్పి గరుత్మంతుల వారు చుట్టూ కూడా గడ్డి కూడా మొలవదంట. ఆ విషం వల్ల పుష్టిగా పెరుగుందంట ఒక చెట్టు. అది ఈ రోజుకి కూడా బృందావనానికి మీరు వెళ్తే ఆ చెట్టు ఇప్పటికి కూడా ఉంటుంది కాళీయ మడుగు దగ్గర. ఆ చెట్టు అన్ని విషంతో చనిపోతున్నది, బాగా ఆరోగ్యంగా ఉంది అంటే కారణం ఏంటి అంటే దాని మీద భవిష్యత్తులో కృష్ణుడు వచ్చి లీల చేస్తాడని ఆరోగ్యంగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది. కృష్ణుడు ఆ మీద ఉన్నటువంటి కండువా తీసి నడుము కట్టుకున్నాడు. ఈ కుస్తీ పోటీలోకి వెళ్ళేవాళ్ళట ఆయన ప్రేరణ గోవి తీసి బొడ్డులో చెప్పుకున్నాడు. చెప్పుకొని కృష్ణుడు ఆ యొక్క కాళీయ మడుగులో దూకడానికి ముందు ఆయన ఏం చేశాడంటే నడుము కట్టుకొని అట్లా ఆయన యొక్క భుజస్కంధాలు ఇవన్నీ చరుస్తూ తొడలు చరుస్తూ అప్పుడు కుస్తీకి పోయే వాళ్ళు చూసారు ఎప్పుడన్నా మీరు? ఇప్పుడు పిల్లలు ఇవన్నీ చూడరు, ఇప్పుడంతా ఫోన్లే కదా, ఫోన్లలో అవన్నీ చూపి. ఇంతకుముందు కుస్తీ పోయేవాడు వాడు కృష్ణుడు కూడా తమాషగా అటంటూ ఆ యొక్క వృక్షం మీద నుంచి ఆ కాళీయ మడుగులోకి దూకాడు. అప్పుడేమైందో తెలుసా? ఆయన చూడడానికి ఎంతోడు ఆ కాళీయ మడుగులో దూకితే ఏదో పెద్ద పర్వతం పడినట్టు ఆ నీరు 1 యోజనం దూరంలో ఉబికిందంట, పొంగిందంట. చూడ్డానికి చిన్న బాలకృష్ణుడు, కానీ దూకితే ఏదో పెద్ద బరువు పడినట్టు 1 యోజనం దూరంలో ఆ యొక్క కాళీయ మడుగులో నుంచి నీరు పొంగిందంట. సో ఒక్కోసారి పరీక్షలు పెట్టాడు కృష్ణుడు. ఏం చేశాడు? ఆ నీళ్ళలో దూకి వాడు కాళీయుడు ఎక్కడో లోపల ఉన్నాడు, పెద్ద హౌస్ లోపల. ఏది కాళీయుడిది ప్యాలెస్ కట్టుకొని ఉన్నాడు లోపల. ఆడెక్కడో లోపల ఉన్నాడు, ఆయన బయటికి రప్పించాలి కదా. కృష్ణుడు ఏం చేశాడంటే ఒక మద గజము సరస్సులోకి వెళ్ళి అదేం చేస్తుందంటే క్రీడిస్తుంది, తన యొక్క తొండంతో ఏం చేస్తుందంటే నీళ్ళ మీద చరుస్తుంది అనమాట. కృష్ణుడు కూడా తన యొక్క బాహువులతోటి ఆ యొక్క కాళీయ మడుగు యొక్క ఉపరితలాన్ని ఆయన కొడతా ఉన్నాడు. ఇట్లాగా ఆ కదలికకి బుసలు కొడుతూ ఈ 100 పడగలు ఉన్నటువంటి కాళీయుడు పైకి వచ్చాడు చాలా ఆగ్రహంగా. ఎవరంటూ చాలా ఆగ్రహంగా బయటకు వచ్చాడు. కృష్ణుడిని చూసి ఈ పిల్లోడా అని చెప్పి తన తోకతోటి కృష్ణుడిని బంధించేస్తే ఈ విషయం యశోదమ్మకి తెలిసింది, నందబాబాకు తెలిసింది. గోపాలులందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. యశోదమ్మ కృష్ణుడిని ఆ కాళీయుని యొక్క తోక మధ్యలో బంధింపబడినటువంటి ఆ బాలకృష్ణుడిని చూసి ఆమె మూర్ఛపోయింది. కృష్ణుని ఏమని పిలుచుకునేది? ఉజ్వల నీలమణి. ఆమె ఒక్క పెద్దగా ఏ ఉజ్వల నీలమణి అని చెప్పి మూర్ఛపోయింది. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేనని, ఆ గోవిందుడు లేకుండా ఊహించుకోలేదు. ఆమె మూర్ఛపోయింది. అందరూ కృష్ణ 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 టెన్షన్ పడుతున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం కూల్గా ఉన్నాడంట. ఎవరు చెప్పండి? అది బలరాం. ఆయన చేతికర్ర చేయి కింద పెట్టుకొని ఈ చెయ్యి ఇట్లా గడ్డ కింద పెట్టుకొని కూల్గా ఉన్నాడు. ఎందువల్ల ఆయన చాలా కూల్గా ఉన్నాడంటే బలదేవుడు ఎవరు? అనంతుడు.
నా మీద స్వామి శయనిస్తాడు. నాకెన్ని పడగలు ఉంటాయంటే అనంత, అంటే లెక్కలేనన్ని పడగలు ఉన్నటువంటి సర్పాన్ని నేను స్వామికి తల్పాన్ని. లెక్కలేనన్ని పడగలున్నటువంటి అనంతుడు భగవంతునికి తల్పం, ఆయన పాల్పు. అటువంటి నా మీద శయనించే దేవదేవుడు ఆ 100 పడగలున్నటువంటి పామొక లెక్క అని చెప్పి బలదేవుడు అట్లా చూస్తూ నవ్వుతూ ఉన్నాడంట. కృష్ణుడు ఏం చేశాడు? బరువు పెంచాడు. ఎప్పుడైతే బరువు పెంచాడో ఈ కాళీయుడు ఆయన్ని పట్టుకోలేకపోయాడు, వదిలేశాడు. అప్పుడు కృష్ణుడు ఒక్క ఉదుటున ఎగిరి కాళీయుడు తోక పట్టుకొని ఆడి పడగల మీద నిలబడి ఆయన నృత్యం చేయడం మొదలు పెట్టాడు. తద్ధం దళంకు తద్ధం, హరే కృష్ణ 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 హరే రామ్ హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మన భక్తులు కీర్తనలో నృత్యం చేస్తారు కదా, కృష్ణుడు కూడా తోక పట్టుకొని నృత్యం చేస్తూ ఆయన పాదాలతో ఒక్కొక్క పన్ను ఆ యొక్క పడగల మీద తంతూ ఉంటే ఎంతో కాలంగా కడుపు నింపుకొని ఉన్నటువంటి కాలకోటి విషం అదంతా కూడా ఆ కాళీయుడు కక్కుతున్నాడంట. ఆచార్యులు ఏం చెప్తారు అంటే, కాళీయుని పడగల మీద నృత్యం చేస్తూ భగవంతుడు తంతే కాలకోటి విషమంతా కక్కేశాడు. ఎవడైతే నామం చేస్తాడో వాడి నాలుక మీద భగవంతుడు నృత్యం చేసి మన హృదయంలో కూడా విషం ఉంది. ఏమిటా విషం అంటే అరిషట్ వర్గాలన్న విషం, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యం అన్న విషం మన హృదయంలో ఉంది. ఎవడైతే నామం చేస్తాడో వాడి నాలుక మీద ఆ దేవదేవుడు నృత్యం చేసి ఈ విషాన్ని కూడా కక్కించి వాడి కల్ముషం లేనటువంటి శుద్ధ భక్తునిగా తయారు చేస్తాడు అని చెప్పి చెప్తారు. మీ హృదయంలో ఉన్న విషయం ఎంతమంది పోగొట్టుకోవాలనుకుంటున్నారు? పోవాలంటే ఏం చేయాలి? నాలుక మీద స్వామి నృత్యం చేయడం అంటే నామం ఉచ్చరిస్తే స్వామి నాలుక మీద నృత్యం చేస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మొన్న ఒక రోజు 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఒక భక్తుడు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి నాకు పరిచయం చేశాడు. ఆ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, అదేమో స్వామి, మా వాడు భక్తుడైతే ఒక పక్క ఆనందంగా ఉంది, కానీ ఇంకో పక్కేమో మమ్మల్ని అందరినీ వదిలేశాడు. ఇంతకుముందు రెగ్యులర్గా కలిసేవాళ్ళం, ఆ స్నేహంలో రకరకాలు ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా ఉండేవి మా మధ్యలో. ఇప్పుడు అసలు మమ్మల్ని కలవట్లేదు, మమ్మల్ని వదిలేశాడు, అన్నీ వదిలేశాడు కూడా. అన్నీ అంటే ఏంటయ్యా అన్నాను నేను. అవన్నీ మీకు చెప్పకూడదు స్వామి, అన్నీ వదిలేశాడు అని చాలా బాధపడ్డాడు. అప్పుడు నేను చెప్పాను, నృత్యం జరిగింది లేవయ్యా అన్నాను. ఏం నృత్యం స్వామి అన్నాడు. కాళీయుడి మీద కృష్ణుడు నృత్యం చేసి కాలకోటి విషయాన్ని కక్కించాడంట. మీ ఫ్రెండ్ నామం చేసి నాలుగు మీద కృష్ణుడు నృత్యం చేయించుకున్నాడు, అందుకని అన్నీ కక్కేశాడు, అందుకని అవన్నీ వదిలేశాడు అని చెప్పారు. మనలో ఉన్నటువంటి చెడుని మనం వదిలేయాలా అంటే కలియుగంలో కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తద్ధరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన,
కలియుగంలో నామ సంకీర్తన. కష్టమా చెప్పండి నామం చేయడం? కష్టమేం లేదు కదా, ఎవరన్నా చేయొచ్చు. సో ఆ నామం చేస్తే మనలో ఉన్న కల్ముషాలన్నీ కూడా తొలగిపోతాయి. అందువల్ల ప్రతినిత్యం నామం చేసి మనలో ఉన్న అనర్థాలను తొలగించుకొని ఆ పవిత్ర భక్తులమై ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేద్దామన్నమాట.